ఒక పైలట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం వల్ల 150 మెంబర్స్ చనిపోయారు తెలుసా. ప్రపంచాన్ని ఊపేసిన ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తా వినండి. అది మార్చ్ 24, 2015 జర్మనీలో ఉన్న జర్మన్ వింగ్స్ ఫ్లైట్ 144 ప్యాసింజర్స్ 6 క్రూ మెంబర్స్ టోటల్ 150 మెంబర్స్ తో స్పెయిన్ నుండి జర్మనీకి వెళ్తుంది. ఆ రోజు ఆ ఫ్లైట్ లో ఫ్యాట్రిక్ సోండెన్ హేమియర్, అతనికి 6000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ నేమ్ ఆండ్రెస్ లుబ్డిస్, ఇతనికి 600 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ రన్వే మీదకి వచ్చింది, టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది. పైలట్ ద జర్నీ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ టుడే అన్నాడు. దానికి కో పైలట్ హోప్ఫుల్లీ వి విల్ సీ అని రిప్లై ఇచ్చాడు. ఇద్దరిలో ఒకరికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందన్న కదా, అది ఉంది కో పైలట్ ఆండ్రియాస్ లుప్టిస్ కి. పైలట్ ఫ్యాట్రిక్ సోండెన్ హేమియర్ వాష్రూమ్ కోసం కాక్పిట్ బయటికి వెళ్ళాడు. ఇది కరెక్ట్ టైం అనుకొని కో పైలట్ ఆండ్రియాస్ లుప్టిస్ కాక్పిట్ డోర్ కి లాక్ చేసేసాడు. పైలట్ వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయలేదు. ఈవెన్ గొడ్డలతో తలుపు పగలగొట్టాలి అని చూశాడు, అయినా పగలలేదు. అప్పుడు కో పైలట్ ఆండ్రియాస్ లుప్టిస్ మైక్ లో ఇది మన లాస్ట్ ట్రిప్ అని చెప్పాడు. దీంతో ప్యాసింజర్స్ అరవడం స్టార్ట్ చేశారు. 43,000 ఫీట్ ఎత్తులో ఉన్న ఫ్లైట్ ని 10,000 ఫీట్ కి దించేశాడు. ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ భయపడ్డారు. ఫ్లైట్ స్పీడ్ ని నార్మల్ కంటే ఎక్కువ పెంచేశాడు. వాడికి కొంచెం దూరంలో పెద్ద మౌంటైన్ కనబడింది. ఫుల్ స్పీడ్ లో ఫ్లైట్ ని ఆ మౌంటైన్ కి గుద్దాడు. జస్ట్ 1 సెకండ్ లో 150 మెంబర్స్ చనిపోయారు. అసలు అలాంటి మెంటల్ ప్రాబ్లం ఉన్నోడు ఫిట్నెస్ టెస్ట్ ఎలా పాస్ అయ్యాడు? ఎలా అంటే అప్పట్లో ఆ టెస్ట్ అంత స్ట్రిక్ట్ గా ఉండేవి కాదు. వాడు వాటిలో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని పాస్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వరల్డ్ మొత్తం పైలట్స్ కి చాలా స్ట్రిక్ట్ గా టెస్ట్ పెట్టింది. మరి ఫ్లైట్ లో అందరూ చనిపోతే ఈ స్టోరీ ప్రపంచానికి ఎలా తెలిసింది? ఈ విషయం ప్రపంచానికి చెప్పింది బ్లాక్ బాక్స్. ఫ్లైట్ కి నామరూపాలు లేకుండా పోయిన ఈ బ్లాక్ బాక్స్ కి మాత్రం ఏం కాదు. దాంట్లో పైలట్ డోర్ తీయమని అరవడం, కో పైలట్ ఇదే మన అందరిది లాస్ట్ డే అని చెప్పడం, ఫ్లైట్ లో చిన్న పిల్లలు ఉన్నారు వద్దు అని ఎయిర్ హోస్టెస్ చెప్పడం అన్ని రికార్డ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకో రూల్ కూడా పెట్టారు. పైలట్ కానీ కో పైలట్ కానీ వాష్రూమ్ కోసం వెళ్తే వాళ్ళు రిటర్న్ వచ్చే వరకు కాక్పిట్ లో ఒక క్రూ మెంబర్ ఖచ్చితంగా ఉండాలి అని. ఈ విషయం మీకు తెలుసా? కంట్రీస్ మొత్తంలో ఎక్కువ అప్పులు ఉన్న టాప్ 6 కంట్రీస్ ఏంటో చెప్తా వినండి. టాప్ 6 కంట్రీస్ లో అప్పులు యుఎస్, చైనా, జపాన్, కెనడా, జర్మనీ, ఇటలీ. గమనించారా? అన్ని హైలీ డెవలప్డ్ కంట్రీసే ఉన్నాయి. అంత అప్పు పెట్టుకొని అవి టాప్ కంట్రీస్ ఎలా అయ్యాయి చెప్తా వినండి. ఆ అప్పుని వాళ్ళు పెట్టుబడిగా చేస్తున్నారు. అప్పుకి మ్యాచ్ అయ్యేలా జీడిపిని మెయింటైన్ చేస్తున్నారు. అమెరికాకి అంత అప్పు ఎందుకుందో చెప్పనా? అమెరికాకి ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బు 10 రూపీస్ అయితే వాళ్ళు అమెరికన్స్ కోసం ఖర్చు పెట్టేది 15 రూపీస్. అది మెడికల్ అవ్వచ్చు, ఆర్మీ కోసం అవ్వచ్చు, రీజన్ ఏదైనా కానీ వచ్చిన ట్యాక్స్ కంటే ఎక్కువ ఖర్చు చేసేది అమెరికా. వాళ్ళ జీడిపిని మెయింటైన్ చేయడానికి కంట్రీస్ మధ్యలో వార్ వచ్చేలా చేసి వెపన్స్ అమ్ముకునేది ఒకప్పుడు. సరే అది కాదులే మన టాపిక్. అప్పున్నంత మాత్రాన అవి వేస్ట్ కంట్రీస్ అయిపోవని నా మీనింగ్. ఇండియాలో టాప్ 3 అప్పులు ఉన్న స్టేట్స్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. మోస్ట్ డెవలప్డ్ కూడా అవే. కానీ మన ముఖేష్ అంబానీ మావ ఆస్తుల విలువ అరౌండ్ 7 lakhs to 8 lakhs crores ఉంటుంది. కానీ ఆయనకి ప్రస్తుతానికి ఉన్న టోటల్ అప్పు 3,50,000 crores అంతే. తన ఆస్తిలో సగం అది. అప్పుని పెట్టుబడిగా చేసుకుంటే ఎలా డెవలప్ అవుతాయి కంట్రీస్? అలా కాకుండా అప్పుని మన రేంజ్ కి మించి చేస్తే పాకిస్తాన్ లా తయారవుతాయి. పాకిస్తాన్ కి అప్పు మొత్తం చైనానే ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం చైనా కంట్రోల్లోనే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే అప్పు చూసి కంట్రీని అంచనా వేయకూడదు. ఆ అప్పుని వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అని చూడాలి. ఈ విషయం తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో ఒక డేంజరస్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. దాని పేరే NAFLD. NAFLD ఫుల్ ఫామ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ డిసీజ్ వస్తే మన లివర్ ఫ్యాట్ గా అయిపోతుంది. ఇంతకు ముందు ఇది బాగా మందు కొట్టే వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు అది అందరికీ వచ్చేస్తుంది. దానికి కారణం మనం డ్రింక్ చేసే కూల్ డ్రింక్స్ లో, డైలీ తినే స్వీట్స్ లో ఉండే షుగరే. బాడీ తనకి కావాల్సినంత షుగర్ తీసుకుంటుంది, మిగిలిన షుగర్ అంతా లివర్ లో స్టోర్ అయిపోతుంది. అదే లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇంకో మెయిన్ రీజన్ మనం వర్కౌట్ చేయకపోవడం. వర్కౌట్ లేకపోవడం వల్ల బాడీలో ఉండే ఫ్యాట్ బయటికి పోదు. ఈ ఫ్యాటీ లివర్ ని పట్టించుకోకపోతే తర్వాత స్టేజెస్ లో లివర్ క్యాన్సర్ గా మారుతుంది. ఇప్పుడు 10 ఇండియన్స్ లో ఇది 4 మెంబర్స్ కి ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజ్. మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కొంచెం షుగర్ ని తగ్గించాలి. ఒక్కసారిగా షుగర్ ఆపేస్తే బాడీ తట్టుకోలేదు. సో డైలీ కొంచెం ఆపండి. డైలీ అట్లీస్ట్ 45 minutes అన్న వర్కౌట్ చేయండి. వర్కౌట్ కుదరకపోతే అట్లీస్ట్ 1 hour నడవండి. ఆల్కహాల్ తాగడం, సిగరెట్ కాల్చడం ఎంత డేంజరో షుగర్ కన్సంప్షన్ డబుల్ డేంజర్. మీరందరూ మహాభారతం చూడడమో లేదో చదవడమో చేసే ఉంటారు. కానీ ఈ భూమి మీద మహాభారతాన్ని స్టోరీగా విన్న ఫస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? మీకు ఇది అర్థం అవ్వాలంటే పరీక్షిత్ రాజు గురించి తెలియాలి. పరీక్షిత్ రాజు కొడుకు పేరు జనమేజయుడు. తన తండ్రి పాము వల్ల చనిపోయాడని చెప్పి సర్పయాగం చేపించి పాములు అన్నిటినీ మంటల్లో వేసి భస్మం చేయిస్తున్నాడు. ఈ విషయం పరీక్షిత్ ని చంపిన తక్షకుడికి
వాసుకి తెలిసి భయపడతాడు. ఈ యాగాన్ని ఆపాలంటే వాసుకి చెల్లి కొడుకు అయిన ఆస్తికుడి వల్లే అవుతుందని అతన్ని జన్మేజయుడు దగ్గరికి పంపుతాడు. ఆస్తికుడు జన్మేజయుడిని కీర్తించడంతో జన్మేజయుడు వరం కోరుకో అంటాడు. అప్పుడు ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపేసి నా సోదరులని వదిలేయండి అంటాడు. ఇచ్చిన మాట కోసం జన్మేజయుడు యాగం ఆపేస్తాడు. యాగం అయిపోయినా కూడా అందరూ అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళలో వేదవ్యాసు మహర్షి కూడా ఉంటాడు. జన్మేజయుడు వేదవ్యాసుతో మాట్లాడతాడు. వాళ్ళ తాత అభిమన్యుడి గురించి అడుగుతాడు. మా తాతని చాలా మంది కలిసి చంపారు అంటున్నారు, నిజమేనా అని వ్యాసుని అడుగుతాడు. దానికి వ్యాసుడు, అవును, మీ తాత గొప్ప వీరుడు, ఆయన్ని చాలా మంది కలిసి చంపితేనే కానీ చావలేదు అతను. అప్పుడు జన్మేజయుడు, అసలు అన్నతమ్ములు ఉన్నప్పుడే రాజ్యాన్ని సగం సగం పంచుకోవచ్చు కదా, అంత పెద్ద యుద్ధం ఎందుకు, నాకు అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు. అప్పుడు వ్యాసుడు తన శిష్యులతో పూర్తి మహాభారతాన్ని జన్మేజయుడికి అర్థమయ్యేలాగా చెప్పిస్తాడు. అలా జన్మేజయుడు మహాభారతాన్ని స్టోరీ రూపంలో విన్న ఫస్ట్ పర్సన్ అయ్యాడు. అది విన్న తర్వాత ఇంత గొప్ప సంఘటన అందరికి తెలియాలని అతనే రాజ్యంలో ఈ మహాభారతాన్ని చెప్తాడు. కృష్ణుడు తన శరీరం విడిచి వెళ్ళిపోయాక కలియుగంలో 7 తరాలు పాండవుల వంశమే హస్తినపురాన్ని పాలించింది. తర్వాత అక్కడ వచ్చిన వరదల వల్ల హస్తినపురం మునిగిపోయింది. తర్వాత రాజధానిని హస్తినపురం నుండి కౌశాంబికి మారుస్తారు. అలా కలియుగంలో కూడా చాలా సంవత్సరాలు పాండవుల పాలనే జరిగింది. కృష్ణుడు ద్వాపర యుగంలో లాస్ట్ రాజు. శ్రీరాముడికి రావణాసురుడికి మధ్యలో జరిగిన యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? శ్రీరాముడి బాణం తగిలి రావణుడి కింద పడిపోతాడు. రామాయణం ప్రకారం బాణం తగిలిన గంట వరకు రావణుడు బ్రతికే ఉంటాడు, కానీ లేవలేడు. రాముడు కూడా పడిపోయాడు అని యుద్ధం ఆపేస్తాడు. గంట తర్వాత రావణుడు ఊపిరి ఆగిపోతుంది. లంకలో ఉన్న వాళ్ళు వచ్చి రావణుడిని చూసి చనిపోయాడు అని డిక్లేర్ చేస్తారు. దాంతో వార్ అయిపోతుంది. అప్పుడు రావణుడు బ్రదర్ అయిన విభీషణుడు వచ్చి, రావణుడు చనిపోయాడు రామ, ఇక ఈ లంక నీదే అని చెప్తాడు. దానికి రాముడు నవ్వి, నేను యుద్ధం చేసింది సీత కోసం, ఈ లంకకి నువ్వే కాబోయే రాజువి అని లంక సింహాసనం మీద విభీషణుడిని కూర్చోబెడతారు. తర్వాత రాముడు విభీషణుడితో, సరే పద, మీ అన్నయ్యకి దహన సంస్కారాలు చేయాలి, వెళ్దాం అని అంటాడు. దానికి షాక్ అయ్యి విభీషణుడు, అతనికి దహన సంస్కారాలు ఏంటి రామ, అతను నీ భార్యని ఎత్తుకెళ్లాడు, అతనిని రాబందులు పీక్కొని తింటాయి అని అంటాడు. దానికి శ్రీరాముడు, తప్పు విభీషణ, ఒక మనిషి చనిపోయాక అతనిలో ఉన్న ప్రతిదీ పంచభూతాలలో కలిసిపోతుంది. అలాగే బ్రతికుండగా అతను చేసిన పాపపుణ్యాలు కూడా లయకారుడిలో కలిసిపోతాయి. ఒక్క మనిషి చనిపోయాక అతని ఆత్మ పవిత్రంగా మారుతుంది. మనం దహన సంస్కారాలు చేసేది పవిత్రంగా మారిన మీ అన్నయ్య ఆత్మ గురించి, పద వెళ్దామని చెప్తాడు. అప్పుడు విభీషణుడు కూడా అన్న శరీరాన్ని తీసుకొని వెళ్లి దహన సంస్కారాలు చేస్తాడు. దహన సంస్కారాలు జరిగాక లక్ష్మణుడు విభీషణుడికి పవిత్ర స్నానం చేస్తాడు. తర్వాత శ్రీరాముడే విభీషణుడిని లంకాధిపతిగా ప్రకటిస్తాడు. రావణుడు ఎంత క్రూరుడైనా సరే కూడా అతను ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య మహాపాపం. రాముడు లంక నుండి భారతదేశంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణ హత్య పాపం నుండి తనని కాపాడమని శివుడిని ప్రార్థిస్తాడు. రాముడు మహావిష్ణువు అవతారం అని రాముడికి తెలియదు, కానీ శివుడికి తెలుసు కదా, అందుకే వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ పాపాన్ని తీసేస్తాడు. అప్పుడు రాముడు శివుడికి పూజించిన ప్లేసే ఇప్పుడు తమిళనాడులో ఉన్న రామేశ్వరం టెంపుల్. ఇది శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలా అందరూ రామేశ్వరం నుండి అయోధ్యకి వెళ్ళిపోతారు. శివుడు అతి తక్కువ సమయాలలో తన 3వ కంటిని తెరుస్తాడు. అందులో ఒక సంఘటన చెప్తా, అందులో ఉన్న లైఫ్ లెసన్స్ కూడా చెప్తా, వినండి. శివుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక పెళ్ళైన వాడిలా కాకుండా ఒక సన్యాసిలాగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. పార్వతీదేవి కూడా భర్త ఇష్టమే తన ఇష్టం అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చి వరం కోరుకో అంటే, నా చావు శివుడి సంతానం చేతిలోనే జరగాలి అని అడుగుతాడు. బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. అప్పుడు వెంటనే దేవతలందరూ కామదేవుడి అయిన మన్మధుడిని దగ్గరికి వెళ్తారు. ఎలా అయినా శివుడికి కోరిక కలిగేలా చెయ్యమని అడుగుతారు. అప్పుడు మన్మధుడు శివుడు ఉన్న ప్లేస్ కి వెళ్తారు. శివుడు ధ్యానంలో ఉండగా మన్మధుడు తన మన్మథ బాణాన్ని వదులుతాడు. దాంతో శివుడు ధ్యానం నాశనం అవుతుంది. వెంటనే శివుడు కళ్ళు తెరుస్తాడు. కానీ మన్మథ బాణం వల్ల శివుడి చుట్టుపక్కల మొత్తం ఆనందంగా మారిపోతుంది. శివుడు కాసేపు ఆ మాయలో ఉండిపోతాడు. కానీ ఆయన శివుడు, సో వెంటనే వచ్చిన ఈ చేంజెస్ ని గమనిస్తాడు. ఇలా మన్మధుడు మాత్రమే చేయగలడు అని గుర్తించి అక్కడ మన్మధుడు ఉన్నాడేమో అని చూస్తాడు. పక్కనే మన్మధుడిని చూస్తాడు. చూసిన వెంటనే తన 3వ కంటిని తెరుస్తాడు. నా ధ్యానం నాశనం చేయడానికి నీకెంత ధైర్యం అని చెప్పి 3వ కన్నుతో మన్మధుడిని కాల్చేస్తాడు. ఆ తర్వాత శివుడికి విషయం తెలిసి లోక కళ్యాణం కోసం పిల్లల్ని కంటాడు. బట్ మన టాపిక్ అది కాదు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటి అంటే, ఈ స్టోరీలో మన్మధుడు మనకొచ్చే డిస్ట్రాక్షన్స్, శివుడు చేసే ధ్యానం మనం చేయాల్సిన పనులు, శివుడు 3వ కన్ను లాగా మన కాన్షియస్నెస్. మనం చేయాల్సిన పనులు చేయనివ్వకుండా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ డిస్ట్రాక్షన్ కామం. దేవతలతో ఆ కామానికి లొంగిపోయి కొంతమంది వాళ్ళ పవర్స్ పోగొట్టుకున్నారు. కానీ శివుడు అలా చేయలేదు. తనను డిస్టర్బ్ చేస్తున్న దాన్ని వెతికి
వెతికి పట్టుకొని నాశనం చేశాడు. మనం కూడా శివుడిలాగా ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఫస్ట్ మన లైఫ్ గ్రో అవ్వడానికి చేయాల్సిన పని తప్పకుండా చేసే తీరాలి. డోంట్ అలౌ ఎనీథింగ్ టు డిస్ట్రాక్ట్ యూ. అశ్వత్థామ లైఫ్ కురుక్షేత్రం యుద్ధం నుంచి అందరికీ తెలిసిందే. కానీ అశ్వత్థామ కురుక్షేత్రంలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు, కౌరవుల సైడ్ ఎందుకు తీసుకున్నాడు, అసలు అశ్వత్థామ ఎక్కడి నుండి వచ్చాడు? ద్రోణాచార్యకి పెళ్ళైన చాలా ఇయర్స్ వరకు పిల్లలు పుట్టరు. అప్పుడు మహాశివుడికి ధ్యానం చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నీ అంశతోనే నాకు ఒక బిడ్డ కావాలని వరం కోరుకుంటాడు. అప్పుడు శివుడు ఆ వరం ఇస్తాడు. అశ్వత్థామ పుడతాడు. శివుడు ఫోర్హెడ్ మీద ఎలా అయితే థర్డ్ ఐ ఉంటుందో అశ్వత్థామ కూడా పుట్టుకతోనే ఫోర్హెడ్ మీద ఒక మణి అంటే జెమ్ ఉంటుంది. ఆ మణి అశ్వత్థామకి ఆకలి కానీ, దాహం కానీ, ఏజ్ పెరగడం కానీ, డిసీజ్ కానీ, జంతువులు కానీ, దేవతలు కానీ వీటి నుండి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. అంటే ఇమ్మోర్టల్ కాదు కానీ ఆల్మోస్ట్ ఇమ్మోర్టలే. మహావిష్ణువే వచ్చి అతని తెలివంతా ఉపయోగిస్తే తప్ప అశ్వత్థామని చంపడం కష్టం. ద్రోణాచార్యుడు చాలా పూర్. ఇంట్లో కనీసం అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు. అప్పుడే ద్రోణాచార్యుడు ద్రౌపద అనే రాజు దగ్గరికి వెళ్తాడు. ద్రౌపద రాజు ద్రోణాచార్యుడు చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక హెల్ప్ కి ద్రౌపద నేను పెద్ద రాజు అవుతా కదా అప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తా అని ప్రామిస్ చేశాడు. ఆ రోజుల్లో ప్రామిస్ కి చాలా వాల్యూ ఉండేది. అది గుర్తొచ్చి ద్రోణాచార్యుడు ద్రౌపద దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాళ్ళతో నాకు స్నేహం ఏంటి అని అవమానించి పంపించేస్తాడు. ద్రోణాచార్య వైఫ్ అనే కృపికి కృప అనే బ్రదర్ ఉన్నాడు. అతను ద్రోణాచార్యకి హస్తినాపురానికి పిలుస్తాడు. ద్రోణాచార్య యుద్ధ విద్యలు చూసి పాండవులకి కౌరవులకి గురువుగా ఉండమంటాడు. అప్పటి నుండి ద్రోణాచార్య వాళ్ళకి గురువుగా వచ్చాడు. అందరిలో కంటే అర్జునుడే అన్ని ఫాస్ట్ గా నేర్చుకోవటం వల్ల ద్రోణాచార్యకి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు. ఇది అశ్వత్థామలో అర్జునుడి మీద జెలసీ వచ్చేలా చేసింది. అలా అని అశ్వత్థామ వేస్ట్ కాదు. అర్జునుడు అశ్వత్థామ కంటే బెటర్. అంటే ఎంత అర్జునుడు ఫేవరెట్ అయినా కూడా అశ్వత్థామ సొంత కొడుకు కాబట్టి ఎవరికి నేర్పించని చాలా విద్యలు అశ్వత్థామకి నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు. వాళ్ళ ట్రైనింగ్ అయిపోయాక నాకు గురుదక్షిణ కావాలని అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఏం కావాలని అడుగుతారు కౌరవులు పాండవులు. తనని అవమానించిన ద్రౌపద రాజుని ఓడించి తీసుకురమ్మంటాడు. కౌరవులు వెళ్తారు కానీ ద్రౌపదిని తీసుకొని రాలేరు. తర్వాత పాండవులు వెళ్లి తీసుకొస్తారు. అలా ద్రోణాచార్యకి పాండవుల మీద ఎక్కువ ఇష్టం ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు టీమ్స్ డివైడ్ అయ్యారు. అప్పుడు ద్రోణాచార్యుడికి పాండవులు అంటేనే ఇష్టం ఉన్నా కూడా అతని పెద్దరికాన్ని పోగొట్టి అతని ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చిందని హస్తినాపురం కాబట్టి కౌరవుల సైడే తీసుకుంటాడు. అశ్వత్థామ కూడా నాన్న అటు వెళ్ళాడని అతను కూడా అటు వెళ్తాడు. పైగా అర్జునుడు అంటే కోపం కూడా అశ్వత్థామకి కౌరవుల సైడ్ తీసుకునేలా చేసింది. అశ్వత్థామ హట్ కుంజరా అని చెప్పడం, అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగించడం, కృష్ణుడికి ఎప్పుడు రానంత కోపం రావడం, కుస్తీ వ్యాధితో కలియుగం అంతం వరకు బ్రతుకు అని శాపం పెట్టడం ఇవన్నీ మీకు తెలుసు. అశ్వత్థామ మంచోడే కానీ కోపం ఈగో వల్ల అలాంటి తప్పుడు డెసిషన్స్ తీసుకున్నాడు. అతని తప్పు తెలుసుకొని కలికితో కలిసి కలిని చంపడానికి 6000 years నుండి వెయిట్ చేస్తున్నాడు. బ్రహ్మ దగ్గర 3 పెన్స్ ఉంటాయి. మొదటిది మంచి, రెండోది చెడు, మూడోది ప్రేమ. మనుషుల తలరాతలు రాయడానికి మంచి చెడు అనే 2 పెన్స్ మాత్రమే యూజ్ చేస్తాడు. కానీ ఫస్ట్ టైం తన కూతురి కోసం ప్రేమ అనే పెన్ యూజ్ చేస్తాడు. కానీ ఆ పెన్ తో ఎన్నిసార్లు రాసినా తన కూతురు పెళ్లి తర్వాత విధవగా మారుతుందని వస్తుంది. దీంతో కోపడిన బ్రహ్మ ఆ పెన్ని విసిరి పడేస్తాడు. ఆ పెన్ను వెళ్లి అనంత లోకాలలో పడుతుంది. తర్వాత కొన్ని ఇయర్స్ కి ద్వాపర యుగం స్టార్ట్ అవుతుంది. శ్రీకృష్ణుడు ద్వారక నగరం కట్టాలని అప్పుడే అనుకుంటాడు. దానికోసం విశ్వకర్మని పిలుస్తాడు. కానీ ద్వారక కట్టే ముందు కృష్ణుడి కొన్ని రూల్స్ చెప్తాడు. ఆ రూల్స్ ఏంటంటే ఈ ద్వారక లాంటి నగరం మరొకటి ఉండకూడదు. ఈ నగరాన్ని నిర్మాణానికి చేసిన ప్రతి పని ఒక గ్రంథంలో రాయాలి. కానీ ఆ గ్రంథం చెడ్డవారి చేతిలో మాత్రం పడకూడదు. అలా ఎవరైనా చెడ్డవాళ్ళు స్వార్థం కోసం ఆ గ్రంథాన్ని వాడదామని చూస్తే చనిపోవాలి అని చెప్తాడు. అప్పుడు విశ్వకర్మ బ్రహ్మదేవుడు విసిరిన పెన్ను గురించి చెప్తాడు. ఆ పెన్ను తనకి తెచ్చిస్తే దాంతో గ్రంథం రాస్తాను అంటాడు. అది తరాలు మారినా రాసింది చెరిగిపోదు, యుగాలు మారినా గ్రంథం చినిగిపోదు అని చెప్తాడు. కృష్ణుడు లోకాలన్నీ తిరిగి ఆ పెన్ తెచ్చి విశ్వకర్మకి ఇస్తాడు. ఆ పెన్ తో ద్వారక నగరం గురించి ఒక గ్రంథం రాస్తాడు విశ్వకర్మ. తర్వాత కాలంతో పాటు కృష్ణుడు శరీరాన్ని వీడుస్తాడు. ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. మరి ఆ గ్రంథం అండ్ పెన్ ఏమైపోయాయి? రుద్రకవచం